శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతువు కనిపిస్తాడు. అలాగే పంచమంలో శుక్రుడు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగము, సప్తమంలో శనీశ్వరుడు యొక్క చిరాకు కనబడుతుంది. అష్టంలో రాహు యొక్క పీడనం కనిపిస్తుంది. భాగ్యంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. ఏది ఎలాగున్నా భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భాగ్యంలో గురుడు యొక్క దృష్టి సింహరాశి మీద పడుతుంది. అందులో ఉన్న పుబ్బా నక్షత్రం తీసుకోండి, ఉత్తరా అనుకోండి, లేదా ఇక అయినప్పటికీ మొత్తానికి సింహరాశి మీద కాన్సన్ట్రేషన్, గురువు యొక్క అనుగ్రహం పంచమ భావంతో చూస్తున్నాడు కాబట్టి ఇన్ని కష్టాలు ఉన్నా అంటే సప్తమంలో ఉన్న శనీశ్వరుడు, అష్టంలో రాహు, అలాగే పంచమంలో కుజ శుక్రులు కలయిక. ఇక్కడ కుజుడు యోగించేవాడు, శుక్రుడు బలహీనపరిచేవాడు. ఎంత స్ట్రెస్ తీసుకున్నా మనకు ఆ యోగం సంబంధించిన ఫలితం వస్తుందా అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంత యోగం రావాలి, కానీ అనుభవించే ఫలితం రాదు. చూడండి, చాలామంది డబ్బు సంపాదిస్తారు, సంపాదన అనే మిషన్లో తిరుగుతూ ఉంటారు, కానీ ప్రశాంతంగా కూర్చుని వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో కనిపించరు. సో అలాంటి పరిస్థితి 15 రోజులు మనకు కనిపిస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్ వేసుకుని వెళ్దాం, ప్రశాంతంగా ఉండామంటే ఆ ప్రశాంతత లేకుండా చేసేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల గురు అనుగ్రహం ఉంది కాబట్టి అన్ని స్ట్రెస్ని మనం తీసుకున్న గురు అనుగ్రహంతో తీసుకునే శక్తి మనకు వస్తుంది. సో అది మనకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. డెఫినెట్గా సక్సెస్ 20 to 30% ఇంక్రిమెంట్స్ అది వస్తాయి. ఇంకా 30 నుండి 40 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ఆరంభించవచ్చు. భూమికి సంబంధించిన వ్యాపారం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో సక్సెస్, ఏదైనా ఒక పదవి కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఫైల్స్ మూవ్ అవుతాయి. అలాగే పోలీస్ రంగం అనుకోండి, డిపార్ట్మెంట్లో వాళ్ళు చేయాలనుకున్న ప్రమోషన్ ఫైల్స్, ఇంక్రిమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ గురువు యొక్క అనుగుణంతో జరిగే అవకాశాలు బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అదే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది. అలా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదాం, ఉద్యోగ రీత్యా అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా ఒక గ్రోత్ అది కనబడే అవకాశం ఉంటుంది. ఇక ట్రేడింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మనకేంటంటే ఫుడ్ గ్రైన్స్ వాటి మీద ట్రైనింగ్ చేయడం ప్రయత్నించండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అయితే ఫుడ్ సంబంధించిన హోటల్ ఇండస్ట్రీ మీద కానీ ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అన్ని రకాలుగా మనం చూసుకో శుభకార్యం చేస్తారు, శుభమైన వార్తలు వింటారు, వివాహ సంబంధించిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, పూజ, భూమి పూజ ఇటువంటి చేయడం లాంటిలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే లక్కీ నెంబర్ కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసుకుంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, మంత్రస్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఈ 15 రోజుల్లో మనకి ఏం చేసుకోవాలి అంటే అష్టంలో ఉన్న రవి, సప్తమంలో ఉన్న శనీశ్వరుడు. సప్తమంలో శనీశ్వరుడు చిరాకులు ఎప్పుడు పెడుతూనే ఉంటాడు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఇబ్బంది పెడతారు. వివాహం కాని వాళ్ళకి దాంతో సంబంధం లేదు. గాంధర్వ వివాహం చేసుకోవాలనుకున్న ప్రేమికుల మధ్య కూడా చిరాకులు పెడుతూ ఉంటాడు. అలాగే అష్టమ ఆరోగ్య స్థానంలోని అలాగే మనకు చూసుకునేసరికి రాహు యొక్క పీడనం కనిపిస్తుందంటే రక్త సంబంధమైన సమస్యలు కనబడుతుంది. కాబట్టి రాహు కాలంలోని వీలైనంత వరకు దీపారాధన చేసి రాహు గాయత్రి మంత్రం ప్రయత్నించడం చేయండి. ఎందుకంటే మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా కొంతవరకు 6th, 7th, 8th, 9th హౌస్లో ఉన్న గ్రహాలు కంటిన్యూస్గా కొంత బలహీనంగా కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఈ ప్రయత్నం అంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా 9th హౌస్లో గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి ప్రయత్నం చేసిన దానికి ఫలితం కనబడుతుంది. నేను దీపారాధన చేసి నాకు ఫలితం వచ్చింది అని హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యం ఉన్నాను హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చేసే ప్రయత్నమే తప్ప స్ట్రెస్ అనేది ఆగదు. గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా మనం అల్టిమేట్లీ ఫ్రూట్ఫుల్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.